నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ బిట్స్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ నంది కమాన్ నుండి రాజన్న ఆలయం వద్దకు పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. ఉపాధి కరువై సిరిసిల్లలో ఉరివేసుకుని మరో నేత కార్మికుడి ఆత్మహత్య. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ బిట్స్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా ప్రోత్సాహకాలు అందజేస్తామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, జిల్లాలో నేరాలు జరుగుతున్న తీరు ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో బీట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ముందస్తు నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ/ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. దొంగతనాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిఘాను పటిష్టం చేయాలని, దొంగతనం కేసులలో ప్రతిరోజు కేసుల ఛేదనలో భాగంగా అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం చేయాలని అధికారులను సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి పేకాట, పీడీఎస్ రైస్, గుడుంబ, ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి అభినందించి ప్రశంసా ప్రోత్సాహకాలు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణముగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష దీక్ష శనివారం 12వ రోజుకు చేరుకుంది. దీక్షలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వేములవాడ నుండి నంది కమాన్ నుంచి రాజన్న ఆలయం వరకు పాదయాత్ర చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వం వారిని రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా వారు రాజన్నను వేడుకున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఇచ్చిన హామీలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
రానా వచ్చేయిగా ఇటు వెళ్ళిపోను తెలంగాణ సమాజ శక్తులతో తెలంగాణ సమాజ శక్తులతో కేసులు తక్కువ చేయాలి 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 ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం వ్యాప్తంగా 33 జిల్లాలలో కరోనా సాగుతున్నటువంటి విద్యాశాఖలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 27 విభాగాలలో ఉన్నటువంటి అందరము గడిచిన 11 రోజులుగా విస్తృతంగా సమ్మె చేస్తున్నామండి. ఈరోజు 12వ రోజు సమ్మెలో భాగంగా మేము నందికమాన్ చౌరస్తా నుండి రాజన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరినాము. మిగతా మంది ఇంకా చాలామంది టెంట్ దగ్గరే కలెక్టరేట్ ముందట టెంట్ దగ్గర కూర్చున్నారు. ఈరోజు 12వ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం నా సేవలను గుర్తించి నా పోరాటానికి గౌరవించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఒకటే ఎజెండా మా అందరికీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు వెంటనే వేస్కేలు ప్రకటించినట్లయితే మేము వెంటనే మా విధుల్లోకి చేరుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి హామీని నెరవేర్చాలని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంద్రమహిళ సర్వే పారదర్శకంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పోతుగల్లో అధికారులు సర్వే చేస్తూ ఉండగా శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దరఖాస్తుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన కింద జిల్లాలోని ఆయా గ్రామాలు మున్సిపల్ పరిధిలో ఇంద్రమహిళ కోసం దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సంబంధిత గ్రామాలు మున్సిపాలిటీల్లోని వార్డులో మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో అన్ని వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. సర్వేకు వచ్చే అధికారులకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. తంగళ్లపల్లి మండలం గండిలెచ్చపేటలోని ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు మున్సిపల్ మేనేజర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ భాస్కర్, డిఎల్పిఓ నరేష్, ఎంపీఓ వీరయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాల వలన పవర్లూమ్ కార్మికులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్న పాలకులు చోద్యం చూస్తున్నారని
పవర్లూమ్ వార్పిన్ వైపని అనుబంధ సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. పవర్లూమ్ కార్మికుల ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్న సిరిసిల్ల ఒరిసిల్లగా మారుతున్న ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా మాకేం సంబంధం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఉన్న పని కూడా కొద్ది సంవత్సరం కాలం నుండి కార్మికులకు పని లేకుండా చేస్తే ఎట్లా బతుకుతారని ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. పైగా ఉపాధి లేక మరణం వాంగ్మూలాన్ని రాసి ఆత్మహత్య చేసుకుంటే దానిని కూడా చేనేత జౌళి శాఖ అధికారులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చిత్రీకరించడం, ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక ముందు అలాంటి జరగకుండా అధికారులు వివరించాలని అన్నారు. ఇప్పటిదాకా ఎన్నో చేశామని చెబుతున్న ప్రభుత్వం ఒకటన్న కార్మికులకు ఉపయోగపడ్డదో లేదో ప్రభుత్వం తెలపాలని, యారన్ డిపో ద్వారా ఎవరికి మేలు జరుగుతుందని, కార్మికులకు డిపో ద్వారా వచ్చింది ఏంటని ఒకసారి ఆలోచించాలన్నారు. చనిపోయేది కార్మికులైతే ప్రభుత్వాన్ని నిర్ణయాలు పవర్లూమ్ యజమానులకు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయన్నారు. ఈ విధానాన్ని మార్చుకొని కార్మికులకు ఉపయోగపడే పని ప్రభుత్వం చేయాలని, వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించి ప్రభుత్వ వస్త్రాలు కార్మికులతో ఉత్పత్తి చేయించి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వస్త్రానికి కార్మికుడికి రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలన్నారు. 2023 యారన్ సబ్సిడీ వెంటనే కార్మికులకు అందించాలన్నారు. ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేసి కార్మికుల ఆత్మహత్యలు కాకుండా ఉండేందుకు, కార్మికుల మనోధైర్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకుండా పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ సీఎం కార్యాలయం చేపడతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సిఐటియు జిల్లా నాయకులు అన్నదాస్, గణేష్, ఆర్పిన్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, నైపని యూనియన్ అధ్యక్షులు కుమరికుంట కిషన్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రమేష్ చంద్ర, ఒగ్గు గణేష్, మచ్చు వేణు, మూడ్ల వెంకటేశం, సురేష్, స్వర్గం శేఖర్, అలాగే దేవి జగదీష్, సబ్బని చంద్రకాంత్, బెంగి సతీష్, రామచంద్రం, ఏనుగుల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడిసిల్లాగా మారుతూ ఉన్నది. రోజుకొక చొప్పున పౌరులు కార్మికులు గురేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం నుంచి చలనం లేదు. మరి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వ అధికారులు, చేనేత జౌళి శాఖ అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయన స్వయంగా పని లేదని నాకు ఉపాధి లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మరణ వాంగ్మూలం ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఏడీ గారు అది ఆత్మహత్య కాదు, పని లేక రావాలి అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనే ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వేరుస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పవర్లూమ్ కార్మికులు ఇంతమంది చనిపోతూ ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న యారన్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యారన్ డిపో తోటి కార్మికులకు వచ్చింది ఏంటి, దాంతో వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్గా పవర్లూమ్ కార్మికులకు అనుబంధంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా నిజంగా మీరు పవర్లూమ్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలను ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే వస్త్రాలు దానికి రోజుకు 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కార్మికులను మళ్ళొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మిక అనుబంధ రంగాల కార్మికులను సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరమైతే పవర్లూమ్ కార్మికులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి. 15-16 మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్చించింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఒక పక్క పెద్ద కార్ఖానాన్ని బంద్ పడ్డాయి. దానివల్ల కార్మికులు ఉపాధి లేదు. మరి ఏదో కొంత పని నడుతూ ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమానుల దగ్గర పని నడుతూ ఉంటే వాళ్ళే పని చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కార్మికులు పోయి పని చేస్తాను వాళ్ళకి తక్కువ కూలి ఇచ్చి ఈ రకంగా శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసినా కార్మికులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న అధికారులను, ప్రజాప్రతినిధులు అందరినీ చేస్తున్నాం. ఏదైనా ఉంటే పవర్లు కార్మికులకు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకురావాలని సిఐటిగా కోరుతా ఉన్నాం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానవులు కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలు నేడు ఆత్మహత్యలు
పరిస్థితి సిరిసిల్లాలో నెలకొన్నది. మరి నిన్నటికి నిన్న దూసా గణేష్ అనే పౌర్వం కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే 15-16 మంది నేతలందరూ ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక మనోస్తాపానికి గురై మరి నేల రాలుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు పౌర్వం కార్మికులకు కావచ్చు, అనుబంధ రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఇక్కడ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది. అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి 4 నెలల నుంచి కూడా చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మరి యారన్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ వస్త్రానికైనా సరే పౌర్వం కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరంగానే కూలీ నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు ఆగాలంటే పౌర్వం కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాని చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా మరి 2023 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు రావాల్సి ఉంది. అనేక కాలయాపన చేస్తూ ఉంది. ఆ యారన్ సబ్సిడీ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. మరి యజమానులకు సంబంధించిన కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం 9 కోట్ల రూపాయల కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికులకు ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలను ఆపాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి నేతన్నల సమస్యలపై సిఐటియు పౌర్వం అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం. ఉపాధి కరువై నేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో చోటు చేసుకుంది. గత ఏడాదిగా పవర్లూమ్ పరిశ్రమలు సరిగా నడవకపోవడంతో ఖాళీగా ఉంటూ మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన నక్క శ్రీనివాస్ కొన్ని రోజుల నుండి పనులు సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవర్లూమ్ పరిశ్రమలు సరిగా నడవకపోవడంతో ప్రత్యామ్నాయంగా కొన్ని రోజులు వేరే పనులు చేశాడు. ఏడాది గడిచిన వస్త్ర పరిశ్రమ ఇంకా కుదుట పడకపోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబీకులు వెల్లడించారు. మృతుడు శ్రీనివాస్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాల నియంత్రణకు గ్రామాల్లో, పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్, బిట్స్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ నంది కమాన్ నుండి రాజన్న ఆలయం వద్దకు పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. ఉపాధి కరువై సిరిసిల్లలో ఉరివేసుకుని మరో నేత కార్మికుడి ఆత్మహత్య. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.